విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసి ఆలోచన మానుకోవాలని విశాఖపట్నం పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేసింది. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులు వెంటనే నియమించాలని పట్టుబట్టింది. ఆర్ఐఎన్ఎల్ను శైలిలో విలీనం చేయాలని నినాదాలు చేశారు. డిమాండ్ చేస్తున్నాం. అలాగే బ్యాలెన్స్ ఉన్నటువంటి నివాసితులకు ఉపాధి కల్పించాలి. ఈ భూములు మీకు ఎవరితో దారాదత్తం చేస్తామని చూసుకోము. ఒకవేళ నిజంగా మీకు భూములు అవసరం లేదనుకుంటే ఖచ్చితంగా ఆ మిగిలిపోయిన నిర్వాహకులు కూడా ఇవ్వాలని, మరి ఉండిపోయినటువంటి నిర్వాహకులకు ఉపాధి కల్పించాలని, తిరిగిపోయిన ఎవరైతే తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా తిరిగి ఉద్యోగాలు తీసుకోవాలని, ఉద్యోగదారులకు ప్రయోజనాలు ఏదైతే కాలు రాశారో, ఏదైతే ఉన్నటువంటి ఉద్యోగం పెరిగిందని తీసుకొని తిరిగి ఇవ్వాలని, అలాగే సకాలంలో జీతాలు కూడా చెల్లించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ కార్మికులకు కావాల్సిన బోనస్ కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తారు. ఈ ప్రధానమైన డిమాండ్లతో 4.5 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. మరి చేస్తున్నటువంటి శాంతియుతంగా గాంధీ గారి సిద్ధాంతాలకు అనుకూలంగా మరి శాంతియుతంగా చేస్తుంటే మరి ఈ రోజు చూస్తే మాకు టెంట లేదు, మీద టెంట లేదు, కింద కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు మాకు. ఆ పరిస్థితి. ఇంతే కాకుండా జ్ఞానపంగా అయితే ప్రైవేటైజేషన్ దారి తీయలేదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. మరి ఈ పరిస్థితుల్లో మాకైతే ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరికి కూడా 335% జీతాలు కేటాయించాలా. మరి ఈ రోజు వరకు దాన్ని ఊసే లేదు. మరి నెలలు టైం టు టైం మరి జీతాలు ఇవ్వాలి, నెల జీతాలు ఇవ్వాలి. ఉన్నటువంటి దీని ప్రకారం పర్మిషన్ లేదని చెప్పేటువంటిది మరి లా అండ్ ఆర్డర్ వారు చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో మనం కేసులకు కానీ లేకపోతే ఇతరత్ర దానికి ఎవరు కూడా భయపడేది లేదు. కానీ అన్నింటినీ కూడా ఒక ఎంప్లాయీస్, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఎంప్లాయీస్ గా ఈ కర్మాగారం బాగుండాలన్న ఉద్దేశంతో బ్యాలెన్స్ ఉండిపోయి నిర్వాహకులకు ఉద్యోగాలు కలగాలని, రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వ రంగ సంస్థలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, ఈ ఓబీసీ రిజర్వేషన్ కొనసాగించాలని జయంతో, ఈ కర్మాగారం పరిరక్షించాలని జయంతో మనం కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. రేపు విజయవాడలో మీటింగ్ అయిన తర్వాత పెద్దలందరినీ కూడా వారి సలహాలు సూచనలు తీసుకొని మనందరినీ కూర్చొని ఏ విధంగా భవిష్యత్తులో కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నిర్ణయాలు కూడా తీసుకుంటాం. ఇక్కడ ఎందుకంటే స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారంగా ట్రైనింగ్ చేయాల్సిన పరివారం పడుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ కర్మాగారాన్ని 100% కేంద్ర ప్రభుత్వం ఆధీనం ఉన్నటువంటి ఈ కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని చెప్పేటువంటి జయంతో ముందుకెళ్తున్న తరుణంలో మన వంతు బాధ్యతగా ఎవరైతే పూర్వీకులు త్యాగాలు చేశారో వారి కర్మాగారాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్దేశంతో ఈ కంపెనీకి ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ల్యాండ్స్ మీద అదాని వాళ్ళు, అంబానీ వాళ్ళు, జిందాల్ వాళ్ళు కన్నేసి ఈ ల్యాండ్స్ ఏ విధంగా పట్టుకుపోదామని చూస్తున్నారు. మీకు ల్యాండ్స్ అవసరం లేకపోతే ప్రభుత్వ రంగానికి ఇచ్చాం కాబట్టి ఆ ప్రభుత్వ రంగానికి ఇచ్చిన ల్యాండ్ ని మళ్ళా తిరిగి నిర్వాహకులకు ఇవ్వాలి తప్ప మరొకరికి ఇస్తే మనం చూస్తూ ఊరుకోమని చెప్పడానికి ఇటువంటి